నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా నేను ఈ ప్రాబ్లం నుంచి బయటకు వస్తాను అండ్ ఐ లీడ్ మై లైఫ్ సక్సెస్ఫుల్లీ. సో వాట్ ఆర్ ద గోల్స్ నాకు నేను డెఫినెట్గా అచీవ్ చేస్తాను. నాకు హలో అండి, నా పేరు లక్ష్మణ్. సో నేను సార్ దగ్గర మన డాక్టర్ సుధీర్ నిలబట్ల నేను సార్ దగ్గర అప్పించే ట్రీట్మెంట్ తీసుకున్నాను. సో మై ప్రాబ్లం ఏంటంటే డిప్రెషన్ అండి. సో లాంగ్ టర్మ్ నుంచి నేను డిప్రెషన్తో బాధపడుతున్నాను. సో ఎలా విత్ అయితే సార్ దగ్గర ట్రీట్మెంట్ వల్ల నాకు చాలా మంచి రిలీఫ్ వచ్చిందండి. సో ఇంతకుముందు పాస్ట్ ఫ్యూచర్లో ఉండేవాడిని ఎక్కువ. అయితే పాస్ట్ థాట్స్ ఉండే ఫ్యూచర్ థాట్స్ ఇప్పుడు కొద్దిగా ప్రజెంట్లోకి వస్తున్నాను. డెఫినెట్గా దిస్ ఈజ్ వండర్ఫుల్ సొల్యూషన్ అండి. నాకు డిప్రెషన్ వరకు అయితే నాకు చాలా మంచి అనిపించింది అండ్ మెనీ అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో. అంటే మనకి రూట్ నుంచి వెళ్ళిపోతుంది ఇష్యూ. ఇలాంటి ట్రీట్మెంట్ రూట్ నుంచి పోవడం అనేది మనకి దేంట్లో పాసిబుల్ అవ్వదు. వేరే ట్రీట్మెంట్ అయినా రిలీఫ్ ఇస్తుంది తప్ప ఇట్లా రూట్ నుంచి వెళ్ళిపోవడం అనేది మనకు ఇట్స్ వండర్ఫుల్ థింగ్ అని అంటుంది. సో డెఫినెట్గా ఎవరైనా మేము ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. ఐఎమ్ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ ట్రీట్మెంట్. అండ్ డాక్టర్ సుధీర్ గారు కూడా చాలా సీనియర్, సిటీలోనే చాలా సీనియర్. సో డెఫినెట్గా సార్ ఆధ్వర్యంలో మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. నేను హాష్ హాస్పిటల్ నేను ఇక్కడ మన బెంగాల్ హిల్స్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నానండి. మెడిసిన్స్ వాడుతున్నాను. సో దాంతోపాటు ఇది బోత్ కాంబినేషన్ అనేది చాలా మంచి నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా నేను ఈ ప్రాబ్లం నుంచి బయటకు వస్తాను అండ్ ఐ లీడ్ మై లైఫ్ సక్సెస్ఫుల్లీ. సో వాట్ ఆర్ ద గోల్స్ నాకు నేను డెఫినెట్గా అచీవ్ చేస్తాను. నాకు బలమైన నమ్మకం అయితే దొరికింది. సో యా, థ్యాంక్ యూ. లక్ష్మణ్ గారు చాలా ఇయర్స్ బ్యాక్ అంటే 20 years బ్యాక్ కూడా ద సేమ్ ప్రాబ్లమ్ చేసి వర్క్ చాలా ఇయర్స్ బ్యాక్ నాకు పడుతుంది. ఆయన అప్పట్లో కూడా ఇట్లా కొంచెం అప్పుడే యాంగ్జైటీ స్టార్ట్ అయింది. అప్పుడే డిప్రెషన్లోకి వెళ్తున్నప్పుడు తన యాక్యుపంక్చర్ కోసం ఇక్కడికి వచ్చినారు అండ్ విత్ ఇన్ షార్ట్ టైం ఈ గాట్ రికవర్డ్ అని మళ్ళీ తర్వాత ఆయన అంటే ఇంకా తగ్గిపోయింది అని చెప్పేసి వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజులు వచ్చినాడు ట్రీట్మెంట్ నాకు గుర్తున్నంత వరకు. అండ్ తర్వాత ఇంకా మళ్ళీ ఆల్మోస్ట్ ఈ 20 years నుంచి మెడికేషన్ వాడుతూనే ఉన్నారు. మెడిసిన్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ హిమ్, బట్ దాని నుంచి కంప్లీట్గా బయటికి రాలేకపోతుండే. అలోపతిలో మేము అదే చేస్తాము. వాట్ ఎవర్ ద కండిషన్ మేబీ సైకాట్రిక్ డిసార్డర్స్లో 3 ఎలివేటర్స్ కానీ, యాంటీ యాంగ్జైటిక్స్ కానీ, యాంటీ డిప్రెసెంట్స్ కానీ, యాంటీ సైకోటిక్స్ కానీ ఏవి ఇచ్చినా కానీ దాంట్లో సెడేషన్ ఉంటుంది. అలోపతి ప్రకారం వాట్ వీ థింక్ ఏంటంటే హైపర్ ఎక్సైటబుల్ బ్రెయిన్ ఉంది. హైపర్ ఎక్సైటబుల్ బ్రెయిన్ వల్ల మనకి డిసీజ్ సెటిల్ అవుతుంది కనుక మనం హైపర్ ఎక్సైటబుల్ బ్రెయిన్ సప్రెస్ చేయడానికి వి యూజ్ సెడేషన్. అంటే మేము వాటికి ఎన్నో రకాలుగా మెడిసిన్స్ ఇచ్చినాం కానీ అల్టిమేట్లీ వాట్ వీ థింక్ ఈజ్ హైపర్ ఎక్సైటబుల్ బ్రెయిన్ని సప్రెస్ చేయడం అండ్ నిద్రపుచ్చడం. ఒక విధంగా అట్లా నిద్రపుచ్చుతూ ఉంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ డెఫినెట్గా దెబ్బతింటుంది. అంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో కొంచెం కూడా మనం కొద్దిగా మత్తులో ఉంటే కనుక వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. సో తనకు కూడా అట్లాంటి ఇబ్బందులు జరిగి 20 years కూడా తను పెద్దగా అంటే తను అనుకునే చాలా ఈజ్ యాక్చువల్లీ అంటే ఇంటలెక్చువల్ పర్సనాలిటీ, కానీ తను చేయాలనుకున్నది కూడా ఇంకా చేయలేకపోతుంది. దానికి రీజన్ అంటే ఇది తను ఇన్ని రోజుల నుంచి ఆ మెడికేషన్స్ అట్లా వాడుతూ ఉన్నాడు. అఫ్కోర్స్ మెడికేషన్ సేవ్డ్ హిస్ లైఫ్ అండ్ సేవ్డ్ హిస్ ప్రాబ్లం, కానీ దాంట్లో నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాడు. అలోపతిలో అదొకటే డ్రాబ్యాక్ మాకు. కానీ అకార్డింగ్ టు యాక్యుపంక్చర్ అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ 20 years తర్వాత ఈ కేమ్ బ్యాక్ టు యాక్యుపంక్చర్. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆయన కంప్లీట్గా యాక్యుపంక్చర్ మర్చిపోయినాడు. సంపో ఆయనకు మళ్ళీ ట్రిగర్ అయ్యి 15-20 days నుంచి వస్తున్నాడు ఇక్కడ. ఈ 15-20 daysలో హీ హెడ్ సీ ఆఫ్ చేంజెస్. మా బాడీలో కంప్లీట్గా లోపల నుంచి ఎన్ని రోజులు లేని చేంజ్ ఆయన చూస్తూ ఉన్నాడు. అంటే ఎప్పుడు ఆయన చెప్పినట్టుగా పాస్ట్లోనే ముందు లేదా ఆయన నేను ఏదో చేసి ఉండేవాడిని అట్లా ఇదే ఆలోచనలో ఆయన కొట్టుమిట్టాడుతుండేవాడు. ఇప్పుడు బట్ హీఈస్ ఇన్ నౌ ప్రజెంట్ కండిషన్లో నేను వాట్ కెన్ ఐ డూ అని చెప్పి ఆయన కంప్లీట్ మెంటాలిటీ ఆయన అంటే ఆయన థాట్ పవరే చేంజ్ అయింది.
ఆల్ దిస్ కెన్ హ్యాపెన్ బికాస్ యాక్యుపంక్చర్లో వి గో టు ద రూట్ కాజ్ అండ్ ట్రీట్. అది ఎలా అవుతుందంటే యాక్యుపంక్చర్లో వీ హ్యావ్ సిమ్టమాటిక్ పాయింట్స్ అండి. అంటే మనకి సెడేషన్కి కావాల్సిన పాయింట్స్ ఉన్నాయి, ట్రాంక్యులైజింగ్ కావాల్సిన పాయింట్స్ ఉన్నాయి. బట్ అవి మళ్ళీ అట్లాగే మనం ఓన్లీ అవే వాడుతూ ఉంటే వి గివ్ ఓన్లీ సిమ్టమాటిక్ రిలీఫ్. అట్లాగే మనం అలోపతి మెడిసిన్స్ ఇచ్చినట్టుగా సిమ్టమాటిక్ రిలీఫ్ ఇస్తాం మనం. కానీ యాక్యుపంక్చర్లో వీ కెన్ డూ, అంటే బాడీలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంది. జనరలీ ఇన్ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్లో మెజారిటీ ఇన్ కేసెస్లో ఇట్ విల్ బి ఫైర్ అండ్ వుడ్ ఎలిమెంట్ డిస్పారిటెడ్. ఈ 12 మెరిడియన్స్ మన 5 ఎలిమెంట్స్లో ఇమిడి ఉంటాయి కదా, ఈ ఇమిడి ఉన్న దాంట్లో మనకి ఐదర్ ఫైర్ ఎక్సెస్ కానీ డెఫిషియన్సీ కానీ, వుడ్ ఎక్సెస్ కానీ డెఫిషియన్సీ కానీ విల్ క్రియేట్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. మెజారిటీ ఆఫ్ ద సైకాట్రిక్ ప్రాబ్లమ్స్లో ఈ రెండు అంటే ఎలిమెంట్స్ మనకి వుడ్ ఎలిమెంట్ అండ్ ఫైర్ ఎలిమెంట్ డిస్పారిటీ వల్ల డిసీజ్ సెట్ అయిన అవకాశం ఉంది. సో ఈ ఫైర్ ఎక్సెస్ దేనివల్లైనా రావచ్చు. ఇంకా పంచభూతాలలో మనకి వాటర్ ఎలిమెంట్ కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఫైర్ ఎక్సెస్, వాటర్ ఎలిమెంట్ సరిగ్గా లేకపోతే ఫైర్ అక్యుములేట్ అయ్యి మనకి ఫైర్, లేదా వాటర్ మెటబాలిజం సరిగ్గా లేక ఎర్త్ ఎలిమెంట్ నుంచి స్ప్లీన్ మెరిడియన్ వాటర్ మెటబాలిజం, వాటర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్కి ఉపయోగపడుతుంది అకార్డింగ్ టు యాక్యుపంక్చర్. సో ఆ మెరిడియన్లో మనకి ఎనర్జీ లోపించిన, స్టాగ్నేషన్ అయినా కానీ మనకి వాటర్ ఎలిమెంట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. దాంతో తద్వారా ఫైర్ అక్యుములేట్ అయ్యే అవకాశం ఉంది. సో రూట్ కాజ్ తెలుసుకునే అవకాశం ఉంది. అట్లాగే వుడ్ ఎలిమెంట్ మనకి ఎందుకు డెఫిషియెంట్ అవుతుంది, ఎందుకు స్టాగ్నేట్ అయి ఉంది, ఎందుకు ఎక్సెస్ ఉంది అని కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ ఈజ్ బికాస్ ఆఫ్ వుడ్ ఎలిమెంట్ డెఫిషియన్సీ అండ్ ఫైర్ ఎక్సెస్, లేదా వుడ్ ఎలిమెంట్ ఎక్సెస్ అండ్ ఫైర్ డెఫిషియన్సీ అని మనం క్లారిటీ తెలుసుకోవచ్చు. మనం పల్స్ డయాగ్నోసిస్ ద్వారా, మళ్ళీ తర్వాత టన్ డయాగ్నోసిస్ ద్వారా, యాక్యూగ్రాఫ్ అనే కొత్త టూల్ ఉంది. దాంట్లో ఈచ్ మెరిడియన్లో అక్యురేట్గా ఎనర్జీ లెవెల్స్ చూపిస్తాం మనకి. సో అట్లా మనకి డయాగ్నోసిస్ పార్ట్లో మనం కంప్లీట్గా మనం ఏ మెరిడియన్లో ఎనర్జీ ఎక్సెస్ ఉంది, ఏ మెరిడియన్లో ఎనర్జీ తక్కువ ఉంది, 5 ఎలిమెంట్స్లో ఎక్కడ డిస్టర్బెన్స్ ఉందో మనం క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉంది. సో ఇండైరెక్ట్గా మనం చెప్పాలనుకుంటే వీ కెన్ గో టు ద రూట్ కాజ్ అండ్ ట్రీట్ ద పేషెంట్. పేషెంట్కి బాడీలో ఏం జరుగుతుందో మనం క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. అండ్ వీ కెన్ యూజ్ ట్రాంక్యులైజింగ్ పాయింట్స్, వీ కెన్ యూజ్ సెడేషన్ పాయింట్స్. 15 mg 20 mg వేలియం తీసుకున్న వాళ్ళు కూడా నిద్రపట్టని వాళ్ళు ఉన్నారు ఇవాళ రోజున. అట్లాంటి వాళ్ళు మనం కొన్ని పాయింట్స్లో D20 ఎక్స్ట్రా 6, మళ్ళీ V62, H7 ఇట్లాంటి పాయింట్స్ అన్నిట్లో వాళ్ళకి పెట్టగానే వాళ్ళు ఇక్కడ వచ్చి గురకబడి నిద్రపోయే పేషెంట్స్ చాలామంది ఉన్నారు మా దగ్గర. సో అంత చక్కటి ట్రాంక్యులైజింగ్, సెడేషన్ ఎఫెక్ట్, ట్రాంక్యులైజింగ్ ఎఫెక్ట్ ఇచ్చే పాయింట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి యాక్యుపంక్చర్లో. సో ఈ వీటి సహాయంతో మనం మేజర్గా ఎక్కడైతే ఎలిమెంట్లో ప్రాబ్లం ఉందో దానికి రీజన్ ఏంటో దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది కనుక వీ కెన్ గివ్, అంటే మనకి టోటల్గా ఒక 6 to 8 months పట్టవచ్చు. ఈ సఫరింగ్ 20 years, మోర్ దెన్ 20 years నుంచి సఫర్ అవుతూ ఉన్నాడు. అంటే ఇంకా స్టెబిలిటీ రాలేదు తనకి. ఇప్పుడు విత్ 5-6 months వీ కెన్ ఎక్స్పెక్ట్ సీ ఆఫ్ చేంజెస్ ఇన్ హిస్ లైఫ్. అంటే ఆయన క్వాలిటీ ఆఫ్ లైఫ్ డెఫినెట్గా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. గ్రాడ్యువల్గా మెడిసిన్స్ తగ్గించే అవకాశం ఉంది. అఫ్ కోర్స్ మెడిసిన్స్కి మేము కాంట్రడిక్ట్ చేయట్లేదు, బట్ మెడిసిన్స్ మనకు తెలుసు కదా, అలోపతి డాక్టర్గా వీఆర్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో వీఆర్ గివింగ్ ఓన్లీ అంటే సప్రెస్ చేస్తాం సిమ్టమ్స్ని. బట్ అది ఎందుకు వస్తుంది, ఆ ఫీలింగ్స్ ఎందుకు వస్తున్నాయి, ఎమోషన్స్కి కూడా దే ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ బ్లాకింగ్ ద మెరిడియన్స్. అండ్ బ్లాక్డ్ మెరిడియన్స్ కెన్ కాజ్ ద ఎమోషన్స్, వైసీ వస్తూ ఉంటుంది. సో అవన్నిటిని మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అవి ఎందుకు వస్తున్నాయో వాటిని మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది కనుక యాక్యుపంక్చర్లో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇవ్వచ్చు ఆల్ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్లో. సో అట్లాగే తనకు కూడా బెనిఫిట్ అవుతూ ఉంది. ఆయన తెలుసు, ఇక్కడ చూస్తున్నాడు 20 years బ్యాక్ నుంచి మా దగ్గర పేషెంట్స్ని చూస్తున్నాడు, ఇప్పుడు కూడా పేషెంట్స్ చూస్తున్నాడు. అండ్ పర్సనల్గా ఆయన వచ్చిన 1 week లోపలనే ఈ ఎక్స్ప్రెస్డ్ ఏ లాట్, అంటే నాకు చాలా చేంజ్ వచ్చిందండి. నేను ఇక్కడ వచ్చిన తర్వాత నా థాట్ పవరే చేంజ్ అయిందని చెప్పి డెఫినెట్గా అతను, అంటే ఇన్ని రోజుల నుంచి తను కన్సీల్డ్గా ఉన్న లైఫ్ అంతా కూడా ఇప్పుడు కంప్లీట్ చేంజ్ అవుతుంది. నేను గెట్ ఆన్ అయ్యే అవకాశం ఉంది సార్ నాది ఇక్కడ మీ దగ్గరికి వచ్చిన తర్వాత. తప్పకుండా నేను ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాను, మంచిగా అవుతాను అనే విశ్వాసంతో ఉన్నాడు. నిజానికి అట్లాగే చదువుతుంది. మేము దగ్గరికి వచ్చి చాలా కేసెస్లో డిప్రెషన్ అనండి, యాంగ్జైటీ అనండి, అంటే మనం అలోపతిలో వి గివ్ ఏ బ్యూటిఫుల్ నేమ్, బట్ అల్టిమేట్గా మనం ఇచ్చేది అంతే. ఐదర్ యాంటీ యాంగ్జైటిక్స్, మూడ్ ఎలివేటర్స్, యాంటీసైకోటిక్స్, యాంటీ డిప్రెసెంట్స్ ఏవి ఇచ్చినా కానీ వి సే దట్ సెడేషన్ ఉండదండి. బట్ అల్టిమేట్లీ హైపర్ ఎక్సైటబుల్ బ్రెయిన్ని మనం
తగ్గించడానికి ఎక్సైటబుల్ బ్రెయిన్ మనం సెడేట్ చేయడానికి ట్రై చేస్తాం. అల్టిమేట్గా మనం వీఆర్ సెడేటింగ్ ద పేషెంట్ అండ్ సిమ్టమ్స్ తగ్గిస్తామేమో కానీ కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ డెఫినెట్గా దెబ్బతింటుంది. సో అట్లా దెబ్బతినకుండా వితౌట్ ఎనీ మెడికేషన్ మనం అంతే ఎఫెక్టివ్గా మనం ఈ పాయింట్స్ ద్వారా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, వితౌట్ ఎనీ అడిక్షన్ అనేది చాలా పెద్ద మేజర్ ఇష్యూ అండి సైకాట్రిక్ మెడిసిన్స్ తోటి. వితౌట్ కొన్ని రోజులు వాడిన తర్వాత ఆ మెడిసిన్ లేకపోతే పిచ్చి పిచ్చిగా చేస్తారు. సో అట్లాంటి ఆ మెడిసిన్ ఇంకా ఎట్టి పరిస్థితుల్లో వేసుకోవాలి. అడిక్షన్ అనేది చాలా, కానీ ఇక్కడ యాక్యుపంక్చర్ అట్లాంటిది ఏం ప్రాబ్లం రాదు అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓన్లీ పాయింట్స్ తీసుకొని మనం ట్రీట్ చేస్తాం. బట్ ఓన్లీ సిమ్టమాటిక్ లెవెల్లో కాకుండా వీ కెన్ డెఫినెట్లీ గో టు ద రూట్ కాజ్ అండ్ ట్రీట్ అనుకుని సైకాట్రిక్ రిజల్ట్ ఇన్సోమ్నియా కానీ, డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, ఎనీ సైకాట్రిక్ ప్రాబ్లంలో కానీ వీ కెన్ గివ్ ఎక్సలెంట్ రిజల్ట్స్.